వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే హిజ్కియా అనే రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ హిజ్కియా అనేటువంటి ఆ రాజు దగ్గరికి ఆయనకు ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది బ్రతకడు. ఆ దైవజనుడు చెప్తాడు, బ్రతకపోయి ఆ నీళ్లు నీవు చక్కబెట్టు. ఆయన పేరు హిజ్కియా. ఆయన చేసేటువంటి పని ఏంటంటే ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అయా ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. నేను ఈ పరిచయం, నేను అన్ని బాగానే ఉన్నాను కదా, నీ విషయంలో అంత శ్రద్ధ కలిగి నేను రాజ పరిపాలన చేశాను కదా, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఒక్కసారి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏం చేశాడట, ఆయన దేవుడి దగ్గర గోజాడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది అమ్మా, ఏం జరిగింది? వెంటనే మళ్ళా దైవజనుడు వస్తున్నాడు. మళ్ళా వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. మళ్ళా దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏమండి, ఆ రోగం వస్తే బ్రతకడానికి అవకాశం లేదు, చావుడమే. కానీ దేవుడు ఏం చేశాడంటే అసాధ్యమైనటువంటి వాటిని, అయితే ఇక్కడ చేసినటువంటి పని ఏంటంటే ఈ రాజులో గర్వం లేదు, కానీ ఆ రాజులో ఏముంది? గర్వం. నాశనములకు ముందు గర్వం. తర్వాత ఏమంటాడు చూడండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు, పడిపోవుటకు ముందు అహంకారం. పైనుంచి లూసిఫర్ పడిపోయింది. ఆ లూసిఫర్ దేవుడు ఆ దూతగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేసుకున్నటువంటి ఆ లూసిఫర్ అనేటువంటి దూత, మంచి తలాంతులు కలిగినటువంటి దూత, మహిమ కలిగినటువంటి దూతకు చెడిపోయిన ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను దేవుని కంటే గొప్పవాడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? గర్వము గర్వము గర్వం. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు కలిగి ఉంటారు. పడిపోయే ముందు ఎప్పుడైతే బహుమతులతో సమానంగా అనుకున్నాడో దేవుడు వెంటనే దాన్ని ఏం చేశాడు? పైనుంచి పైన యుద్ధం జరిగింది. ఎవరికి యుద్ధం జరిగింది? మికాయేలు దూతకి